ఎన్నికల వేళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆమె చర్యలు భారతదేశ ప్రజాస్వామ్య పునాదులకు తీవ్రమైన ప్రత్యక్ష ముప్పును కలిగిస్తున్నాయని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్పై జరుగుతున్న ఈడీ విచారణలో సీఎం ఉన్నతాధికారులు నేరుగా కలగజేసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణంపై నమోదైన మనీ లాండరింగ్ కేసుపై గత కొన్నాళ్లుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రభుత్వ అధికారులు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎప్పుడూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించింది. ఐపాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో కలిసి అక్కడికి వెళ్లినట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో దర్యాప్తు మధ్యలోకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2021 నుంచి టీఎంసీ పార్టీకి ఐపాక్ సేవలందిస్తోంది. గతంలో జరిగిన ఈడీ దాడుల సమయంలో వాటిని అడ్డుకునేందుకు మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నించారు. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.